పరిస్థితులు మనిషిని ఓడించగలవేమో గాని పట్టుదలను కాదు అని నిరూపించాడు ఆ యువకుడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జరుగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఒక అద్భుతమైన భావోద్వేగపూరితమైన దృశ్యం వెలుగు చూస్తుంది. వందలాది మంది అభ్యర్థులు ఖరీదైన షూస్ వేసుకుని మైదానంలో పరుగులు తీస్తూ ఉంటే ఒక యువకుడు మాత్రం కేవలం సాదాసీదా చెప్పులతో 5 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ యువకుడిది నిరుపేద కుటుంబం. పోలీస్ కావాలనేది అతని జీవితాశయం. కఠినమైన శిక్షణ తీసుకున్నాడు, కానీ మైదానంలో పరిగెత్తడానికి కనీసం ఒక జత స్పోర్ట్స్ షూ అయితే కొనే ఆర్థిక స్తోమత అతనికి లేదు. అందరూ బ్రాండెడ్ షూస్ లో పరిగెత్తుతూ ఉంటే అతను మాత్రం సామాన్యమైన చెప్పులు వేసుకుని ట్రాక్ మీదకు దిగాడు. చెప్పులతో పరిగెత్తడం వల్ల కాళ్ళు రాపిడికి గురై బొబ్బలు వచ్చినా కూడా కళ్ళ ముందు తల్లిదండ్రుల పేదరికం, ఒంటిపై కాకి వర్దిని చూడాలనే స్వప్నం అతడిని ముందుకు నడిపించాయి. పట్టుదలతో ఆ పరుగును విజయవంతంగా ముగించాడు. పోలీస్ నియామక ప్రక్రియను పర్యవేక్షించడానికి వచ్చిన డీసీపీ విక్రమ్ సాలి కన్ను ఆ యువకుడిపై పడింది. దగ్గరకు పిలిచి, చెప్పులతో ఎందుకు పరిగెత్తావు నాయనా అని ప్రేమగా అడిగాడు. దానికి ఆ యువకుడు, సార్, షూస్ కొనేందుకు నా దగ్గర డబ్బులు లేవు. మా ఇంటి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కానీ పోలీస్ కావాలనే నా కలను మాత్రం వదులుకోలేను అని చెప్పాడు. ఆ మాట విన్న డీసీపీ ఒక్కసారిగా చలించిపోయారు. అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ కుర్రాడి పరిస్థితిని చూసి చలించిపోయిన డీసీపీ విక్రమ్ సాలి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన జేబులోంచి డబ్బులు తీసి సిబ్బందిని పంపించి కొత్త షూస్ తెప్పించారు. స్వయంగా తన చేతులతో ఆ యువకుడికి కొత్త షూస్ అందించారు. ఎవరైనా వీడియో తీస్తూ ఉంటే, వద్దు, మనం చేసే ఈ చిన్న సహాయానికి ప్రచారం అక్కర్లేదు అని సున్నితంగా వారించారు. కొత్త షూస్ చేతిలోకి రాగానే ఆ యువకుడి కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపించాయి. డీసీపీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. సార్, ఈ షూస్ నాకు మా సార్ గిఫ్ట్ ఇచ్చారని మా ఇంట్లో చెప్తాను అంటూ మురిసిపోయాడు. ఆ చిన్న సహాయం ఆ యువకుడిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే డీసీపీ విక్రమ్ సాలిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా మొక్కువని దీక్ష ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆ యువకుడు నిరూపించాడు.